వేప చెట్టుకు దబ్బకాయ కాసింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ వింత చూడ్డానికి జనం ఎగబడ్డారు. అరే, బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతోందే అని చెవులు కొరుక్కున్నారు. పదండంటే పదండంటూ జనమంతా క్యూ కట్టారు. వేప చెట్టుకు దబ్బకాయ కాసిందాహో అని ఊరు వాడ మార్మోగిపోయింది. బ్రహ్మంగారు చెప్పినట్లు కలియుగ మహత్యం అంటూ ప్రచారం చేశారు. పసుపు కుంకుమ పట్టుకొని కొబ్బరికాయలు కొనుక్కొని పూజలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆ వేప చెట్టుని, దానికి ఉన్న దబ్బకాయని సెల్ ఫోన్లో బంధించేశారు. ఇదంతా విశాఖ జిల్లా చిప్పాడ పంచాయతీలోని నమ్మివానిపేటలో ఓ రైతు పెరట్లో జరిగిన విడ్డూరం. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న జనం ఉన్నంతసేపు వేప చెట్టుకి ఒక్క దబ్బకాయ ఏం కర్మ, అన్ని రకాల కాయలు కాస్తాయి. ఓ ఆకతాయి చేసిన పనే ఈ వేప చెట్టుకి దబ్బకాయ కాయడం. ఎవరో ఒకరు అరే వేప చెట్టుకి దబ్బకాయ కాసిందే అని వెనక ముందు చూడకుండా ప్రచారం చేయడంతో జనం కూడా ఇంకేమీ ఆలోచించకుండా పూజలు నోములు అంటూ రెడీ అయిపోయారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వేప చెట్టుని, దానికి వేలాడుతున్న దబ్బకాయను పరీక్షగా చూసి అసలు విషయం చెప్పాడు. ఎవడో అల్లరి పిల్లాడు దబ్బకాయను వేప చెట్టుకి గుచ్చాడని, అంతే తప్ప ఇదేం వింత విడ్డూరం కాదని కళ్ళు తెరిపించాడు. దీంతో అసలు విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఊరి జనం అవునా, అంతేనా, వింతేం కాదా అంటూ ఎవరిళ్లకు వాళ్ళు కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళిపోయారు.